ఈ షర్మిల గురించి మాట్లాడడానికి వాస్తవంగా ఇన్ని రోజులు ఏం పెద్ద సర్లే పోలే ప్రజాస్వామ్యంలో అందరు పని చేసుకుంటూ ఉంటారు, ఈ పాదయాత్రలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ మనకెందుకు లేవు, ఆమె పని ఆమె చేసుకుని వదిలేసుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఆమె వ్యవహారము నిన్న 3 రోజుల క్రితం జరిగిన నర్సంపేటలో ఆమె వ్యవహారం చూస్తే ఇక ఇక వదిలిపెట్టొద్దు అనే ఉద్దేశంతోనే ఇవాళ మీడియా ముఖంగా ప్రత్యేకంగా మాట్లాడుతాను. ఇవి ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని పొర్లు దండాలు పెట్టినా ఇక్కడ తెలంగాణ ప్రజలైతే ఆమె ఎవరు నమ్మబోరు. అసలు ఆమె మాట్లాడే ఇంత అంటే వారు అక్కడ మాట్లాడి చాలా విషయాలు చెప్పిండ్రు. నువ్వు దాదాపు ఇప్పటివరకు 42 నియోజకవర్గాల్లో తిరుగుతూ 42 మంది ఎమ్మెల్యేల మీద అడ్డగోలు పిచ్చి కూతలు కూస్తూ మాట్లాడుతూ కూడా ఆమె ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ గారి మీద, అక్కడున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద విషం చిమ్మడమే తప్ప మాకు ఆ నియోజకవర్గాలు నిజంగా మాకు ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోపోలేదని మాట్లాడాల్సింది పోయి ఏది లేకుండా పొద్దున్న దాకా టార్గెట్ చేసి టీఆర్ఎస్ పార్టీ మీద విషం చిమ్మడం తప్ప ఇంకో పని లేదు ఈ షర్మిలకి. ఆమె వ్యవహారం చూస్తే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలే భయపడే పరిస్థితి. అసలు ఈమె మనిషి పశువా, లేకపోతే ఈమె ఒక మహిళ మాట్లాడుతూ ఈమె వ్యవహారం ఏంది, ఈమె తీరేందని మహిళలు భయపడే పరిస్థితి. ఇక ఈమె కథ చూస్తే మా పార్లమెంట్లో బయ్యారం ముక్కు పరిస్థితి మొత్తం దూనుకోబోతురు, మొత్తం తింటారు. నువ్వు నీ భర్త అనిలే కదమ్మా మొత్తం మోసుకుపోయి అమ్ముకునేది చేసుకునేదంతా. తెలంగాణ వనరులను తినేది మీరే, వాడుకున్నది మీరే. ఇవాళ షర్మిల బాధ్యత స్పష్టంగా కనపడతా ఉంది. ఒకటి ఏంటంటే వాళ్ళ ఆస్తులు ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏవైతే వాళ్ళు దోచుకొని తిన్నారో అది అలవాటై మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే మాదిరి తినడానికి దోసుకోవడానికే ఈ పాదయాత్రలు, అంతే తప్ప తెలంగాణ రాష్ట్రానికి బాగు చేయడానికో కాదు, ఏదో మంచి చేయడం కాదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప మహానుభావుడు, తెలంగాణ దశాన్ని మారుస్తున్న వ్యక్తి. తండ్రి లాంటి వ్యక్తిని పట్టుకొని నీ మాటలేంది, నీ చిల్లర చేస్తేంది, నీ కోతి చేష్టలేంది, సడన్ గా బయటకు వస్తావు, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే ఏదో ఛాలెంజ్ చేసినట్టు దేని ఎవరి మీద చెప్పడానికి? నువ్వు మొన్నటికే కదా ఆంధ్రాలో ఓటేసింది, నువ్వు ఇక్కడ కాదు, మొన్న ఓటేసింది అక్కడే కదా. అక్కడ నీ పప్పులు ఉడకపోయేసరికి మళ్ళీ కొత్త నాటకం ఇక్కడ స్టార్ట్ చేసినాం. నువ్వు ఎన్ని చేసినా ఏది చేసినా తెలంగాణ రాష్ట్రంలో అసలు నీ పప్పులు ఉడకవు. ఇంకా ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వం ఉన్న టీఆర్ఎస్ పార్టీలో రేపటి నుంచి మేమేం చేయలేం తల్లి. ఇప్పటికి నాయన ఆగురా అని చెప్పి మా వాళ్ళని ఆపలిక మా గోస ఉట్టుకుంటాము. రేపటి నువ్వు ఎక్కడ తిరిగినా ఏం నీ ఇష్టం, నువ్వు తిరుగుతూనే ఉండి ఏమేం చేయి, కానీ అక్కడ ఉన్న కార్యకర్తలను ఆపడం మాత్రం మా తరం కాదు. నీ మాటలు, నీ చేష్టలు, నువ్వు పద్ధతులు మార్చుకో. ఒక మహిళగా సిగ్గుపడుతున్నాం మేము. నువ్వు ఒక ఆడపిల్లలా మాట్లాడితే అరే ఆడపిల్లలకు గౌరవం తల్లి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో మంచి సంస్కృతి ఉంది. నువ్వు ఇక్కడ అడుగు పెట్టిన కానీ నీ మాటలు నువ్వు చేష్టలు చూస్తా అంటే విరక్తి పొందుతుంది. ఫస్ట్ నీ పద్ధతులు మార్చుకో. నువ్వు ఎక్కడైనా అవసరం ఉంటే సమస్యల గురించి పోట్లాడు, సమస్య గురించి నువ్వు దృష్టి తీసుకురా అంతే. ఇవాటి వరకు ఏ రోజైనా విభజన చట్టంలో పొందపరిచిన కాజీపేట ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడినావా? బయ్యారం ఉక్కు పరిశ్రమ నువ్వు దోచుకోపోయిన ఉక్కు పరిశ్రమ కొత్త రావడం నువ్వు మాట్లాడినావా? లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావాల్సిన నిధులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం 40,000 కోట్ల పైబడి ఎంతో డబ్బులు రావాలి. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని మేము టీఆర్ఎస్ పార్టీ ఎంపీలము, ఎమ్మెల్యేలము, ముఖ్యమంత్రి అందరము బీజేపీ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం, మాకు ఓటు చెప్పుకుంటా ఉన్నాం. మేము మాట్లాడుతా అనుకుని ఏదో నీ ప్రస్తావనలో నీ మాటలు ఎప్పుడైనా ఈ విషయం వచ్చిందా? నువ్వు ఎంతసేపు మా మీద ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తా ఉన్నావు. భారతదేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దిక్సూచిగా మారి నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చేస్తా ఉన్నారు. ఇక్కడ నువ్వు మన తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిన నిధుల నుంచి అడగాల్సింది పోయి నువ్వు ఎక్కడ ఎంతసేపు చూసినా నీ విషపు మాటలే. ఇవాళ నువ్వు మాట్లాడే విషయాలు నిజంగా ఖచ్చితంగా నేను ఎవరు ఆపలేరు కూడా. నీ ఎవరు కార్యకర్తలు ఎవరిని ఆపలేము, ఎవరు ఏం చేయలేము కూడా. నీ పద్ధతి మార్చుకో ముందుగా, అంతేగాని నీ చేష్టలతోని ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. నువ్వు కొంచెం మహిళల గౌరవాన్ని కాపాడు. నువ్వు మొన్న ఆంధ్రాలో ఓటేసిన దాని ఇవాళ వచ్చి తెలంగాణలో మాట్లాడితే ఏం చేస్తారమ్మా ప్రజలంతా పిచ్చోళ్ళ? రాను చూస్తే కేఏ పాలు పడ్డ ఓట్లు కూడా పడవు నీకు, అంత వర్స్ట్ కనపడతావు. కాబట్టి ఏది ఉన్నా సరే షర్మిల నీ పద్ధతి మార్చుకో. నువ్వు మార్చుకోపోతే మాత్రం రాను రోజుల్లో ఏ పరిణామం కూడా మేము బాధ్యులం కాదు. ఇంకోసారి వేసి ఎవరు ఊరుకునేది లేదు. పూర్తి స్థాయిగా నువ్వు టీఆర్ఎస్ మన ముఖ్యమంత్రి గారి మీద మరి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే ఎవరైతే అడ్డగోలు మాట్లాడుతూ మన బాధ క్షమాపణ చెప్పు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీ పార్లమెంట్ లో మీ రాజశేఖర రెడ్డి గారు ఆత్మీయ కేవీపీ రామచంద్రరావు కూడా ప్లకార్డులు పెట్టుకొని టీఆర్ఎస్ తెలంగాణ రావద్దని వ్యతిరేకంగా మాట్లాడుండే.
జగన్ కూడా ప్లక్కార్డ్ పట్టుకొని తెలంగాణ వద్దనుండే నీ కుటుంబం మొత్తం తెలంగాణ రావద్దని చెప్పి పూర్తి వ్యతిరేకంగా చేసి ఇవాళ నువ్వు కొత్తగా వచ్చి ఏదో ఉద్ధరిస్తాడు ఇక్కడ నమ్మే పిచ్చోళ్ళు ఎవరు లేరు అని చెప్పి తెలియపరుస్తూ మరొక్కసారి నీ పద్ధతులు నీ చేష్టలు నీ మాట తీరు మార్చుకోవాలని చెప్పేసి బాజాబ్తో డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.